ఓకే. ఇప్పుడు యూజ్ స్టేట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. యూజ్ స్టేట్ హుక్ గురించి ఏంటో తెలుసుకున్నాం. ఫంక్షనల్ కాంపోనెంట్‌లో ఈ యూజ్ స్టేట్ హుక్ అనేది ఎలా వర్క్ అవుతుంది? ఇది ఏ వాల్యూని స్టోర్ చేస్తది? వాట్ టైప్ ఆఫ్ వాల్యూస్‌ని ఇది మనకి అంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవచ్చు? ఇదన్నీ మనము యూజ్ స్టేట్ హుక్‌లో తెలుసుకున్నాం. స్టేట్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తది? ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఇవన్నీ తెలుసుకున్నాం. బట్ బిహైండ్ ద అంటే హౌ యూజ్ స్టేట్ వర్క్స్ బిహైండ్ ద సీన్స్, దాని వెనకాతల ఎలా వర్క్ అవుతుంది, దాని బ్యాక్గ్రౌండ్లో ఇట్లా ఇది వర్క్ అవుతుంది అనేది గురించి ఇప్పుడు నేను చెప్తాను. సో ఇది ఎందుకంటే బెటర్, అంటే ఎట్లాంటి వర్క్ అవుతుందంటే జనరలీ మీకు ఆల్రెడీ సింటాక్స్ తెలుసు. ఇది కాన్స్టెంట్ కౌంట్ లైక్ సెట్ కౌంట్, దిస్ ఈస్ ద సెటర్ ఫంక్షన్, దిస్ ఈస్ ద యూజ్ స్టేట్ హుక్, యూజ్ స్టేట్ హుక్ బై డిఫాల్ట్ 0 సంథింగ్. యా. దీన్ని ఇప్పుడు ఎట్లా, ఇట్ క్రియేట్స్ ద హిడెన్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ అరే ఆర్ ఆబ్జెక్ట్ సంథింగ్ ఆఫ్ స్టేట్స్ ఫర్ ద కాంపోనెంట్, ఏదైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ద ఫస్ట్ కాల్ ఆఫ్ ద యూజ్ స్టేట్ 0, యూజ్ స్టేట్ ఆఫ్ 0, ఇది ఫస్ట్ కాల్ ఉంది కదా, ఇది యూజ్ స్టేట్ ఆఫ్ 0. ఇది ఏం చేస్తుందంటే రియాక్ట్ స్టోర్స్ ద 0 ఆఫ్ ఇనిషియల్ వాల్యూ, ఈ జీరోని ఇనిషియల్ వాల్యూ కింద స్టోర్ చేస్తుంది రియాక్ట్. అంటే ఈ కౌంట్ అనే వేరియబుల్లో ఈ 0 అనే వాల్యూని స్టోర్ చేస్తుంది ఇనిషియల్గా. సో అప్పుడు ఏం చేస్తుంది, ఏం రిటర్న్ చేస్తుంది, ద కరెంట్ స్టేట్ వాల్యూ ఆఫ్ ద అంటే కౌంట్ అనేది ద కరెంట్ వాల్యూ ఆఫ్ ద స్టేట్, ఏదైతే ఇక్కడ మనం స్టోర్ చేసిందో ఆ వాల్యూని ఈ కౌంట్లో మనకి రిటర్న్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ సెట్ కౌంట్ అంటే ఏంటంటే ఏ స్పెషల్ ఫంక్షన్, అంటే ఏంటంటే ఏం చేస్తుందంటే అప్డేట్స్ ద వాల్యూ ఇన్ రియాక్ట్స్ మెమరీ అండ్ ట్రిగ్గర్స్ ఏ రీరెండర్. అంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే మనము అది ఎప్పుడైతే రీరెండర్ అవుతుందో ఆ వాల్యూని ఇది అప్డేట్ చేస్తుంది రియాక్ట్ మెమరీలో. అంటే రియాక్ట్ మెమరీలో ఫస్ట్ ఏం స్టోర్ అయింది, 0 స్టోర్ అయిందా, ద కరెంట్ స్టేట్ వాల్యూ. ఆ జీరోని ఇట్ విల్ అప్డేట్స్ ద వాల్యూ ఇన్ రియాక్ట్ మెమరీ ఎన్ వెన్ ట్రిగ్గర్స్ ద రీరెండర్ ఆఫ్ ద కాంపోనెంట్. అది ద మెయిన్, అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఇట్లా వర్క్ అవుతుంది అనమాట. సో బెటర్ మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఒక బటన్ గాని ఏదైనా ఒక క్లిక్ ఏం చేస్తే అది ఏం చేస్తది, ఆ క్లిక్ అయిన వెంటనే మనకి ఈ క్లిక్ అయిన వెంటనే ఒక ఫంక్షన్ కాల్ అనేది వెంటనే జరుగుతుంది. మళ్ళీ కాల్ చేస్తది అగైన్. కాల్ చేసి రీరెండర్ చేసి రియాక్ట్ అప్డేట్స్ ఇట్స్ ఇంటర్నల్ మెమరీ, ఆ ఇంటర్నల్ మెమరీని అప్డేట్ చేస్తది. ఈ కాంపోనెంట్ యొక్క ఇంటర్నల్ మెమరీని అప్డేట్ చేస్తది. ఓకేనా? ఏం చేస్తదంటే అది మళ్ళీ రన్స్ అగైన్, మళ్ళీ రన్ అయ్యి మనకి ఏం చేస్తుంది, న్యూ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో అది యూఐని రిటర్న్ చేసి యూఐని అప్డేట్ చేస్తుంది. అలాగే అసలు ఇక్కడ రీరెండర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎప్పుడైతే మనం వాల్యూని ఇక్కడ స్టేట్ వాల్యూని ఇక్కడ ఎప్పుడైతే మనం చేంజ్ చేస్తున్నామో ఈ సెట్ కౌంట్ యూజ్ చేసి, వెంటనే అనేది ఇప్పుడు ఎప్పుడైతే చేంజ్ అవుతుందో వెంటనే వెళ్ళి ఇది డామ్లో రియల్ డామ్ని వెంటనే అప్డేట్ చేసేది కదా. ఇట్స్ లైక్ నాట్ లైక్ ఏ ఐ మీన్ యూఐ నాట్ లైక్ జేక్వెరీ. ఇది ఏం చేస్తుందంటే స్టోర్స్ ద స్టేట్ సెపరేట్గా స్టోర్ చేసి కాల్స్ ద కాంపోనెంట్ ఫంక్షన్ అండ్ మళ్ళీ ఆ కాంపోనెంట్ మళ్ళీ కాల్ చేసి న్యూ విర్చువల్ డామ్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఇది ఈ ఫంక్షన్ కాల్ అవుతుందో ఒక విర్చువల్ డామ్, మెయిన్ రియాక్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, విర్చువల్ డామ్. ద మెయిన్ పర్పస్ ఏంటంటే ఇట్ విల్ మెయింటైన్ ద విర్చువల్ డామ్. ఎప్పుడైతే మనకి ఆ కాంపోనెంట్ ఫంక్షన్ ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ఎప్పుడైతే ఇది కాల్ చేస్తుందో ఒక విర్చువల్ డామ్ని క్రియేట్ చేసి ప్రొడ్యూస్ చేస్తుంది, చేసి కంపేర్ విత్ ద ఓల్డ్ విర్చువల్ డామ్. ఇదేం చేస్తుంది, ఈ విర్చువల్ డామ్ క్రియేట్ అయ్యి బై డిఫాల్ట్ ఎప్పుడైతే పేజ్ లోడ్ అవుతుందో ఒక విర్చువల్ డామ్ లోడ్ అవుతుంది, మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఈ రెండింటిని కంపారిజన్ చేసి అప్డేట్స్ ఓన్లీ వాట్ చేంజ్డ్, ఏదైతే అప్డేట్ అయిందో దాన్ని మాత్రమే అప్డేట్ చేస్తుంది. సో
దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద విర్చువల్ డామ్. సో ఇట్లా యూ స్టేట్ అనేది దాని వెనకాతల ఏం జరుగుతుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అది దట్స్ ఇట్. థ్యాంక్ యూ.